ఏపీ మహిళలపై అసభ్యకర వ్యాఖ్యలు చేసిన కొమ్మినేని శ్రీనివాస్ ను ఇప్పటికే అరెస్ట్ చేశారు. ఆ తర్వాత అక్కడ విజయవాడలోని సాక్షి కార్యాలయం కూడా ఏపీ మహిళలు అక్కడ ముట్టడించడం జరిగింది. సాక్షి మీడియా బోర్డు ను కూడా వాళ్ళు అక్కడ తొలగించి తొక్కడం జరుగుతుంది. దానికి సంబంధించిన దృశ్యాలను అయితే మనం చూస్తున్నాము. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ ప్రసాద్ ని అడిగి తెలుసుకుందాం. ప్రసాద్, నీలిమ, ముఖ్యంగా సాక్షి డిబేట్లో అమరావతి ప్రాంతం మహిళలను అవమానకరిచే విధంగా చేస్తున్న వ్యాఖ్యలు ఇప్పుడు పెద్ద ఎత్తున దుమారంపై 2 రోజుల నుంచి కూడా పెద్ద ఎత్తున మహిళలు రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమిస్తున్నప్పటికీ కూడా సాక్షి యాజమాన్యం కానీ డిబేట్లో పాల్గొన్నవారు కానీ కనీసం క్షమాపణలు చెప్పబోగా మరింత రెచ్చగొట్టే విధంగా చేసిన వ్యాఖ్యలు ఆ మహిళలు మరింత ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం విజయవాడలోని సాక్షి కార్యాలయం వద్దనో ఉదయం నుంచి కూడా మహిళలు ఇక్కడ పెద్ద ఎత్తున చేరుకుని సాక్షి బోర్డులు కూడా ధ్వంసం చేసిన పరిస్థితి. చెప్పండి, ఎలా చూస్తారు ఈ వ్యాఖ్యలు? ఇప్పటి వరకు కూడా వాళ్ళు క్షమాపణ చెప్పబోగా సాక్షి యాజమాన్యానికి క్షమాపణ చెప్పుకునే పరిస్థితి ఉంది. నిజంగా అండి, మానవత్వం ఉన్న మహిళలు మానవత్వం ఉంటే మహిళలు ఎవరు కూడా ఈ రకంగా కించపరచరండి. పైగా ఒక జర్నలిజం వృత్తిలో ఉన్నారు. ఎంతోమంది ఎంతో గౌరవప్రదంగా జర్నలిజం చేస్తారు. కానీ ఈ వ్యక్తికి తెలుసండి సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఎలా ఉంటాయి, మహిళలను గౌరవించాలని, హైకోర్టు గైడ్ లైన్స్ ఎలా ఉంటాయో కూడా జర్నలిజంలో ఉన్నారు. ప్రతి సెక్షన్ కూడా తెలిసి కూడా ఇలా కావాలని ఏదో సాక్షి మీడియాలో ఉన్నాను, నేను సాక్షికి తగ్గ పలుకులు చిలక పలుకులు పలుకుదామని అమరావతి మహిళలు త్యాగం చేసి 33,000 ఎకరాలు చేస్తే వాళ్ళ అమరావతి మహిళలను వేస్టులుగా చిత్రీకరించడం చాలా దారుణమైన పరిస్థితి అండి. పైగా ఒకవేళ నోరు జారాడే అనుకోండి, మళ్ళీ కంట్రోల్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. పక్కన కొమ్మినేని శ్రీనివాస్ అన్న ఆయన డిబేట్ చేసేటప్పుడు, ఆయన జర్నలిజంలో ఉన్నప్పుడు నీచాది మిమ్మల్ని నీచంగా కామెంట్స్ పెడతారన్నారు, కానీ మీరు నీచంగా మాట్లాడుతున్నారు అని ఒక మాట మాట్లాడలేకపోయారంటే ఏమి విలువలు ఉన్నాయి వీళ్ళిద్దరికీ నాకు అర్థం కాని పరిస్థితిలో ఉందండి. తప్పనిసరిగా ఏదైతే సెక్షన్స్ ప్రకారం చట్టపరంగా కఠినమైన చర్యలు తీసుకోవాలి. పైగా ఇన్ని రోజులు కూడా బయటకు వచ్చి యాజమాన్యం భారతిరెడ్డి గారు ఎండి కనీసం ఒక సాటి మహిళగా ఆమెకి ఇబ్బంది కలిగితే ప్రతి మహిళ రోడ్డు మీద వచ్చి చంద్రబాబు నాయుడు గారు సైతం కూడా కిరణ్ అనే అబ్బాయిని అరెస్ట్ చేశారు. కానీ ఇంతమంది అమరావతి ఎక్కడైతే ఆమె ఉంటుందో ఆ పరిసర ప్రాంత మహిళలను హేళనగా మాట్లాడితే కనీసం ఆమె వచ్చి ఒక యాజమాన్యం ఎండీగా ఉండి కూడా వాళ్ళిద్దరిని సస్పెండ్ చేయటమా, లేదంటే కనీసం క్షమాపణ చెప్పమని ఒక్క మాట జగన్ రెడ్డి గారు మాట్లాడకపోవడం, భారతిరెడ్డి గారు మాట్లాడకపోవడం చాలా దిగజారుతనాన్ని కనపడుతుందండి. తప్పనిసరిగా ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని మహిళల తరఫున కోరుకుంటున్నాం. చెప్పండి అండి, చూస్తున్నాం 3 రోజులుగా ఇంతమంది మహిళలు రోడ్డెక్కి ఆవేదన వ్యక్తపరుస్తున్నారు. కానీ ఇప్పటికి కూడా వాళ్ళు పశ్చాత్తాపం కనపడకపోగా ఇదంతా తెలుగుదేశం పార్టీ కూటమి చేస్తున్న రాజకీయం అని చెప్తున్నారు. నిజంగా మాట్లాడిన వాడు ఒక అమ్మకి అబ్బకి పుట్టినవాడేనా? ముఖ్యంగా మనిషి పుట్టుక పుట్టాడా? ఎక్కడ బతుకుతా ఉన్నాడు? అడవి పందులు డొల్లే రీతిలో బతుకుతా ఉన్నారా? అడవిలో బతుకుతా ఉన్నారా? సమాజంలో బతుకుతా ఉన్నారా అని అడుగుతా ఉన్నాను. చదువుకున్న వాడైనా కనీసం మినిమం కామన్ సెన్స్ తెలుసా చదువుకున్న వాడికి? మాట్లాడిన వాడికి ఈ రోజు ఎవడైతే మాట్లాడాడో వాడు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలి, చెప్పి తీరాలి. నిజంగా ఒక అమ్మకి అబ్బకి పుట్టినవాడైతే వాడిని వాళ్ళ అమ్మ వాళ్ళ తండ్రికి ఒక్కరికే కనింది అయితే తీరాల్సిందే. ఈ రోజు భారతిరెడ్డి ఒక ఆడది, జగన్మోహన్ రెడ్డి కొంప ఎక్కడుందండి? వాడి ప్యాలెస్ ఎక్కడుంది? ఈ రోజు అమరావతిలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు వేషలైతే జగన్మోహన్ రెడ్డి కొంపలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా వేషలేనా? వాళ్ళ ఇంట్లో ఉన్న తనకి పుట్టిన ఆడబిడ్డలు కూడా వేషలేనా అని అడుగుతా ఉన్నాను. ఎవరిని చులకనగా చూస్తారు? ఎవరి ఆడబిడ్డలు? మీ కొంపలో ఉన్న వాళ్ళు మాత్రమే ఆడబిడ్డలా? ఎదుటి వాళ్ళు ఆడబిడ్డలు కాదా? మీకుంటే ప్రతిరోజు పక్ష పరవాణాలు తినండి, కానీ మా ఇంట్లో మేము ఆడవాళ్ళం ఒక గౌరవంగా పద్ధతిగా బతుకుతా ఉన్నాం. భారతిరెడ్డి ఎండి అయి ఉండి కనీసం వారితో కూడా క్షమాపణ చెప్పలేని బతుకు భారతిరెడ్డిది. కనీసం భారతిరెడ్డి ఒక ఆడదానిగా ఉండి ఆంధ్ర రాష్ట్ర ఆడపడుతులకు క్షమాపణ చెప్పలేని బతుకు భారతిరెడ్డిది. ఈ రోజు ఏదైతే పిచ్చిగా వాగాడో మాకు అప్పచెప్పండి. ఈ రోజు కూటమి ప్రభుత్వం మంచి ప్రభుత్వం కాబట్టి ఇంకా వాడు బతికి బట్టగడతా ఉన్నాడు. కిరణ్ కుమార్ అనే వ్యక్తి తెలుగుదేశం పార్టీ వాడు చిన్న మాట భారతిరెడ్డి మీద చిన్న మాట మాట్లాడేదని అతని పార్టీలను సస్పెండ్ చేయించి అతను ఇప్పుడు కూడా జైల్లో చిప్పకూడదు తినిపించే ప్రభుత్వం కూటమి ప్రభుత్వం. కానీ ఈ రోజు సాక్షి తప్పుడు కూతలు కూయిస్తున్నా, తప్పుడు మాటలు మాట్లాడుతున్నా ఎవరిని కూడా ఇప్పటి వరకు ఖండించకపోవడం చాలా దుర్మార్గం అండి. మేము ఎంతటికైనా వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాం, ఏమి చేయడానికి సిద్ధంగా ఉన్నామని హెచ్చరిస్తా ఉన్నాను. సార్ చెప్పండి, అంటే ఇప్పుడు అమరావతి నుంచి కూడా మీ అందరూ ఉద్యమించారు, ఇంతమంది మహిళలు చెప్తున్నారు, 3 రోజుల నుంచి వాళ్ళు చేస్తున్న వ్యాఖ్యలు వింటున్నారు, వివరణలు కూడా వింటున్నారు. ఇప్పుడు మీ ఉద్యమం ఎలా ఉండబోతుంది, ఏం చెప్తారు? ఇప్పటికీ దాదాపు 77 గంటలు అవుతుంది ఈ దుర్మార్గమైనటువంటి అసభ్యకరమైన జుగుప్సాకరమైనటువంటి వ్యాఖ్యలు చేసి సాక్షి ఛానల్ ప్రసారం చేసి ఇప్పుడు దాకా భారతిరెడ్డి గారు ఒక మహిళ,
ఆంధ్రప్రదేశ్ మహిళల్ని ఇంత దారుణంగా మన ఛానల్లో ఇట్లా అసహ్యంగా చిత్రీకరించారు. దానికి నేను ఈ ఆంధ్రప్రదేశ్ మహిళా లోకానికి క్షమాపణలు చెబుతారని ఆశిస్తూ వచ్చాం. కానీ మీ నిజమైనటువంటి వైఖరి, మీ మొండి వైఖరి, నిర్లక్ష్య వైఖరి ఈరోజు యావత్ ఆంధ్రప్రదేశే కాదు యావత్ భారతదేశం చూస్తూ ఉంది. మహిళల్ని పూజించేటువంటి ఈ దేశంలో మీరు ఈ విధంగా మాట్లాడటం చాలా దురదృష్టకరం. మిమ్మల్ని ఎవరు కూడా క్షమించరా అన్నటువంటి నేరం చేశారని హెచ్చరిస్తా ఉన్నాం. ఇది ముఖ్యంగా చూస్తా ఉన్నాం. ఈ మహిళలు అందరూ కూడా ఆవేదన ఇది. 3 రోజుల నుంచి కూడా పెద్ద ఎత్తున వివాదం నడుస్తున్నా చేసిన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పాల్సిన సాక్షి యాజమాన్యం కానీ అదేవిధంగా డిబేట్లో పాల్గొన్న వారు కానీ ఇంకా ఇష్టానుసారంగా వ్యాఖ్యలు చేస్తూ మరింత రెచ్చగొడతామని చెప్తున్నారు. దీనిపై పోలీసు పరంగా ఇప్పుడు చర్యలు ప్రారంభమైన నేపథ్యంలో మరోసారి ఇటువంటి వ్యాఖ్యలు చేయకుండా కఠిన చర్యలు తీసుకొని కూడా ఇదంతా కోరుతున్నారు. ఓటు హైదరాబాద్ స్టూడియో.